సూపర్ ఫుడ్స్ అంటే ఏంటి? దీనివల్ల ఫర్టిలిటీ అవకాశాలు ఏమైనా పెరుగుతున్నాయా? మనం తీసుకునే ఆహారంలోనే న్యూట్రియంట్స్ రిచ్గా డెన్స్గా ఎక్కువగా ఉంటాయి. వాటిని సూపర్ ఫుడ్స్ అని అంటారు. నార్మల్గా సూపర్ ఫుడ్స్ అనేవి న్యాచురల్ ప్రోడక్ట్స్. ఇవి ఇప్పుడు మామూలుగా సైంటిఫిక్గా సూపర్ ఫుడ్స్ అనే టర్మ్ ఏమీ లేదు. ఇది ఒక రకంగా మార్కెటింగ్ టర్మ్ అని అనుకోవచ్చు. బట్ సైంటిఫిక్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే, హెల్తీ డైట్ తీసుకోవటం వల్ల, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవటం వల్ల హెల్త్ బెనిఫిట్సే కాకుండా ఫర్టిలిటీ అవకాశాలు, ఒకవేళ ఏదన్నా మనకి డిజీజెస్ ఉన్నా లేకపోతే డెఫిషియన్సీస్ ఉన్నా దాన్ని కరెక్ట్ చేయడానికి, అలాగే ప్రెగ్నెన్సీ అవకాశాలకి పెంచుతాయి అనేది మనకి సైంటిఫిక్గా కూడా దానివల్ల ఎవిడెన్స్ ఉంది. మరి ఈ సూపర్ ఫుడ్స్ అంటే ఏంటి? దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, మినరల్స్, వైటమిన్ సి, వైటమిన్ డి ఇలాంటివి ఎక్కువ ఉండే పదార్థాలని సూపర్ ఫుడ్స్ అని అంటారు. ఎందుకంటే వీటి వల్ల మనకు ఒకటి వైటమిన్ డి లాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల, ప్రాపర్ బ్యాలెన్స్డ్గా తీసుకోవటం వల్ల, దాంతో మనకి ఇన్ఫ్లమేషన్ స్టేట్ ఏదైనా ఉంటే బాడీలో అది తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. వైటమిన్ సి మన రెసిస్టెన్స్ని పెంచడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి, ఇన్ఫెక్షన్స్ తక్కువ రావడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి సెల్యులర్ డ్యామేజ్ అనేది డైలీ జరుగుతూ ఉంటుంది. అలాంటివి తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. సో మరి మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఇవి హెల్ప్ అవుతుంది? మామూలుగా మనం ఆకుకూరలు, స్పినాచ్, కేలు, అట్లాగే ఎగ్స్ కూడా లీన్ ప్రోటీన్, అట్లాగే దాంతోపాటు నట్స్, బెర్రీస్లో చాలా ఎక్కువ వైటమిన్ సి ఉంటాయి. సాల్మన్ ఫిష్ అలాంటివి ఇవన్నీ తీసుకోవటం వల్ల కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో మనకి ఫుడ్లో మెయిన్గా బీన్స్, స్పినాచ్ లాంటి ఆకుకూరలు, ఎగ్స్, నట్స్, ఆల్మండ్స్ కానీ, అట్లాగే వాల్నట్స్, సీడ్స్, స్ట్రాబెర్రీ, చియా సీడ్స్ ఇవన్నీ కూడా కొంత హెల్ప్ చేస్తాయి. సో అంటే మన ప్లేట్ ఎలా ఉండాలంటే చాలా కలర్ఫుల్గా, టెంప్టింగ్గా ఉండాలి. సో వీటన్నిటి వల్ల ఏంటంటే న్యూట్రియంట్స్ ఎక్కువ పెరుగుతాయి, బట్ క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. సో దీనివల్ల మనకి సెల్యులర్ డ్యామేజ్ తగ్గుతుంది, స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఓవులేషన్ని హెల్ప్ చేస్తుంది. సో అన్ని రకాలుగాను ప్రెగ్నెన్సీ అవకాశాలని పెంచుతుంది, ప్రెగ్నెన్సీని కూడా హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.